రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. సూపర్ 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 సూపర్. వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలని. పైనుంచి కింద వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. ఫ్లవర్ అనుకున్నావా? పోయారు ఇంకోసారి చేయకుండా ఫ్లవర్ అనుకున్నావా? పోయారు రా అమ్మా రా అప్సరస. నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కొంప చేయడం కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. మనోబోరు ఎవరు దెబ్బతింటే అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు చూడు, ఆలయ దెబ్బతింటే. నాగరాజు గారు వేసుకోండి. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. ఓ గాడ్ एक बार दिला दे. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నీకు కావాల్సింది నేను దెబ్బలు తినడం, నాకు రక్తం రావడం. హ్యాపీ? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. పాలు తాగు. తాగకుంటే నువ్వేం చేస్తావ్? కొత్త పగిలిపోద్ది. ఇప్పుడు తాగుతాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూసావా ఎంత సింపుల్? చంబక్ చల్లు. ఒకసారి జడ్జెస్ కామెంట్స్ అడుగుదామా? పావం పిస్నారోడ్ అన్నారు నా ఫ్రెండ్స్ నన్ను. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఎందుకంటే నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి. ఈ 10 రూపాయలు తీసుకొని కాఫీ తాగు నా కొడక. మా ఇంట్లో పరిస్థితులు సలార్ మూవీకి గుంటూరు కాలం సినిమాకి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో చెప్తానండి. చెప్పు. మన సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? గొడ్డుకారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరేంటి? గుంటూరు కారం అనమాట. సో గొడ్డుకారం ఎక్కడ దొరికింది? గుంటూరులో దొరికింది. మన మహేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంది. అసలు ఈ కాంబో ఏ విధంగా ఉంటుంది? నిజంగా గొడ్డుకారం తినేటటువంటి వ్యక్తి గుంటూరు కారం తినేటటువంటి వ్యక్తి కలిస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ కాంబినేషన్ కానీ పడింది అనుకోండి, ఏ రికార్డులు మిగలవనేటటువంటిది నా. ఎవడరా నువ్వు మాట్లాడేది? గుడ్ మార్నింగ్ మాస్టర్.
పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పండగ పనులు ఎంతవరకు వచ్చాయి? నీకెందుకు రప్పుక అల్లుడు కూతురు ఎప్పుడు వస్తున్నారు? పిలవడం సంబరం కాదు, ఇంటికొచ్చిన అల్లుడికి దుస్తులు కూడా పెట్టాలి. పరిస్థితులు బాగాలేనప్పుడు పండగలు అవసరమా? అయ్యయ్యో రే లేచాడు రా పిస్తా. అక్క తమ్ముడు ఏంట్రా ఇలా వచ్చావు? ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. పండక్కి పిలుద్దామని. ఓహో పండగకే గానీ అల్లుడికి బట్టలు దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చాడు మీ నాన్న. సారీ కరెక్ట్ మర్చిపోయాను. ఇంట్లో ఇబ్బందిగా ఉంది బా. మరి పండగ ఎలా చేస్తారు? నాకు తెలిసి నువ్వు కూడా భారంగా ఉన్నావని నా దగ్గర పంపించినట్టున్నారు. పుట్టింటి నుంచి మీ ఇంటికి పంపించేది మాకు భారం అని కాదు బా, మాకంటే మీరు బాగా చూసుకుంటారనే ధైర్యం. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. ఇంకా పండగ విషయానికి వస్తే పండగ చేయడం లేదు, కానీ మీరు వస్తేనే పెద్ద పండగ మాకు. నువ్వు సొల్లాపు బే. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే